వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం చివరి అధ్యాయం 24వ అధ్యాయంలోకి వచ్చాం. భగవానుని మత్స్యావతార వృత్తాంతం. రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుతకర్మణః అవతార కథామాజ్యాం మాయా మత్స్య విడంబనం. యదర్థమదధాద్రూపం మాత్స్యం లోకజుగూప్సితం తమ ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్తైవేశ్వరః. ఏతన్నో భగవన్ సర్వం యథావద్వక్తుమర్హసి ఉత్తమ శ్లోకచరితం సర్వలోక సుఖావహం. పరీక్షిత్ మహారాజు అడిగాడు, మహాత్మా, శ్రీహరి లీలలు పరమ అద్భుతములు. ఆ ప్రభువు తన యోగమాయ ద్వారా మత్స్యావతారము ధరించి ఒక ఆశ్చర్యకరమైన లీలను నడిపెను. ఆ ఆది అవతార కథను నేను వినబోరుచున్నాను. మత్స్యజన్మ లోక నిందితమైనది కదా, అది తమోగుణ ప్రధానము, పరతంత్రయుక్తము. భగవంతుడు సర్వశక్తిమంతుడైనను కర్మబంధమునకు వశమైన జీవుని వలె ఈ మత్స్యరూపాన్ని అలా ధరించాడండి. మహాత్మా, లోకంలో ప్రశంసింపదగిన భగవంతుని గాథ సకల ప్రాణులకు సుఖావహము కనుక దయచేసి నీవు ఆ వృత్తాంతాన్ని పూర్తిగా వినిపించు అన్నాడు. సూతవాచ ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణి ఉవాచ చరితం విష్ణోర్మత్స్యరూపేణ యత్కృతం. సూతులు వారు అన్నాడు, శౌనకాది మహర్షులారా, పరీక్షిత్ మహారాజు శుభమహర్షి ఇలా ప్రశ్నించగా అతడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమును ధరించి చేసిన ఘనకార్యమును ఇలా వర్ణించడం మొదలుపెట్టాడు. శ్రీ శుకౌవాచ గోవిప్రసుర సాధూనాం ఛందసామపి చేశ్వరః రక్షామిచ్చం స్తనూర్ధత్తే ధర్మస్యార్థస్య చైవ హి ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వరః నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణైః ఆసీదతీతకల్పాంతే బ్రాహ్మో నైమిత్తికోలయః సముద్రోపకృతాస్తత్ర లోకః భూరాదయో నృపకాలే నాగత నిద్రస్య ధాతుశిషయీశోర్బలి ముఖతో నిస్సృతాన్ వేదాన్ హయగ్రీవోంతికే హరతు జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం దధార శఫరీ రూపం భగవాన్ హరిరీశ్వర. శుక్రవారం నాడు పరీక్షిత్ మహారాజా,
విష్ణు భగవానుడు అందరికీ ఏకైక ప్రభువు. ఆయనను గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, సాధువులు, వేదములు, ధర్మములు, అర్థములు మున్నగు వారిని రక్షించుటకై ఆయన అవతారాలను దాలుస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు సర్వశక్తిమంతుడు. అతడు వాయువు వలె పెద్ద చిన్న ప్రాణులన్నింటిలోనూ అంతర్యామియే లీలలను నెరుపుచుండును. కానీ ఆయా ప్రాణుల బుద్ధికి సంబంధించిన గుణములచే అతడు గొప్పదనమును అల్పత్వమును పొందడు. ఏలయన అతడు ప్రాకృత గుణరహితుడు, నిర్గుణుడు. మహారాజా, కథకల్పాంతమందు బ్రహ్మదేవుడు నిద్రించుట వలన బ్రాహ్మము అను పేరుగల నైమిత్తిక ప్రళయము సంభవించింది. అప్పుడు భూలోకములన్నీను సముద్రమునందు మునిగిపోయాయి. ప్రళయకాలము సమీపించుట వలన బ్రహ్మదేవునకు నిద్ర ఆవహింపగా అతడు నిద్రపోయాడు. అప్పుడు అతని ముఖము నుండి వేదములు జారిపడ్డాయి. ఆ సమీపముననున్న బలశాలి అయిన హయగ్రీవుడు అను అసురుడు యోగబలముచే వాడిని అపహరించాడు. సర్వశక్తిమంతుడైన శ్రీహరి దానవరాజైన హయగ్రీవుని ఈ చేష్టను తెలుసుకున్నాడు. అందువలన ఆ ప్రభు మత్స్యావతారాన్ని ఎత్తాడయ్యా. తత్ర రాజఋషి కశ్చిన్నాంనా సత్యవ్రతో మహాం నారాయణ పరో తప్యతపః సలిలాసన. మహారాజా, ఆ సమయమున సత్యవ్రతుడు రాజున్నాడు. అతడు మిక్కిలి ఉదారుడు, భగవత్పరాయణుడు. అతడు కేవలము నీటిని మాత్రమే ఆహారముగా గుణచు తపమాచరించాడు. ఆ సత్యవ్రతుడే వర్తమాన మహాకల్పమునందు వివస్వంతుని పుత్రుడైన శ్రాద్ధదేవుడు అని పేరు ఖ్యాతి వహించాడు. అతని భగవంతుడు వైవస్వతమనువుగా నియమించాడు. రాజా, ఒకనాడు ఆ రాజర్షి కృతమాల అను నదియందు జలతర్పణమును ఒసంగుచుండెను. అదే సమయమున అతని దోసిలిలోని నీటి యందు ఒక చిన్న చేపపిల్ల వచ్చెను. సత్యవ్రతోంజలిగతాం సహతోయేన భారత ఉత్ససర్జ నదీతోయే శబరీం ద్రవిడేశ్వర. పరీక్షిన్ మహారాజా, ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు తన దోసిల్లోనికి వచ్చిన చేపపిల్లను నీటితో సహా నదీ జలంలోనికి వదిలాడు. చిన్న చిన్న విషయం, అందరికీ కొద్దిగా ఆసక్తికరమైన విషయం. చాలా చక్కగా చెప్పాడు. ద్రవిడేశ్వరుడు అన్నాడు. ద్రవిడ దేశపు రాజు. ఈ మత్స్యావతారానికి సంబంధించిన కథలో వస్తాడు ఆ ద్రవిడ దేశపు రాజు. ద్రవిడ దేశము సనాతనమైనది. అక్కడ మేమంతా ద్రవిడులం, మేము వేరే అనుకుంటూ ఈ వ్యవహారాలు చేయడం ఎంత మూర్ఖత్వం ఇప్పుడు మీకు అర్థమవుతోంది. ఆ ద్రవిడ దేశపు రాజు ఆ సత్యవ్రతుడు ఎంత గొప్పవాడో చూడండి. సత్యవ్రతోంజలిగతాం సహతోయేన భారత ఉత్ససర్జ నదీతోయే శబరీం ద్రవిడేశ్వర. ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు తన దోసిల్లోనికి వచ్చిన చేపపిల్లను నీటితో సహా నదీ జలంలోనికి వదిలేశాడు. తమాహ సాత్వికరుణం మహాకారుణికం రూపం యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మాం దీనవత్సల కథం విసృజసే రాజన్ బీదామస్మిన్ సరిజ్జలే. అప్పుడు ఆ చేప మిక్కిలి దైన్యస్వరముతో పరమ దయాళువైన సత్యవ్రతునితో పలికింది, మహారాజా, నీవు ఎంతయు దీనవత్సలుడవు. ఈ నీటిలో నివసించు జంతువులు తమ జాతి ప్రాణులను కూడా భక్షించునని నీకు తెలుసు కదా. వాటి వలని భయముచే నేను మిక్కిలి వ్యాకులపాటును పొంది ఉన్నాను. నీవు నన్ను మరల ఈ నదీ జలంలోనికి ఎలా వదిలేస్తున్నావయ్యా? తమ ఆత్మనో అనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యవపుద్ధరం అజానం రక్షణార్థాయ శఫర్యాహ సమనోదధే. తస్యా దీనతమం వాక్యమాశుచ్య సమహీపతి కలశాప్సు నిధాయైనాం దయాళుర్నిన్యాశ్రమం. స్వయంగా శ్రీహరియే తన ఎడల ప్రసన్నుడై చేపరూపములో వచ్చినాడని ఆ సత్యవ్రతుడు ఎరుగడు. అంచేత అతడు ఆ చేపను రక్షించుటకు మనస్సులో సంకల్పించుకున్నాడు. సత్యవ్రత మహారాజు మిక్కిలి దైన్యముతో కూడిన ఆ చేప పరుగులను విని దయతో దానిని తన జలపాత్రలోనికి చేర్చుకున్నాడు. పిమ్మట అతడు దానిని తన ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళాడు. సాధు తత్రైకరాత్రేణ వర్ధమాన కమండలో లబ్ధ్వాత్మావకాశం వా ఇదమాహ మహీపతిం నాహం కమండలావస్మిన్ కృష్ణం వస్తుమిహోత్సహే కల్పయౌకస్సు విపులం యత్రాహం నివసే సుఖం స ఏనాం తదాదాయ న్యధాదౌ దంచనోదకే తత్ర క్షిప్తా ముహూర్తేన హస్తత్రయమవర్ధత. నమే ఏతదలం రాజన్ సుఖం వస్తుముదంచనం పృథుదేహం పదం మహ్యం యత్వాహం శరణం గత. ఆశ్రమమునకు తీసుకుని పోయిన ప్రతి ఒకే రాత్రిలో ఆ చేప ఆ కమండలు నిండా పెరిగిపోయింది. అందుండుటకు చోటు చాలక చేప రాజుతో ఇలాంటి, రాజా, ఈ కమండలు నందు ఉండుటకు నా చోటు చాలక ఇబ్బంది పడుతున్నాను.
కనుక నా కొరకు ఒక పెద్ద స్థానమును ఏర్పాటు చేయుము, అక్కడ నేను సుఖంగా ఉంటాను. సత్యవ్రత మహారాజు ఆ చేపను తీసుకుని జలపూర్ణమైన ఒక కుండలో ఉంచాడు. వెంటనే అది ఆ కుండలో 3 మూరలు పెరిగిపోయింది. మరల అది ఆ రాజుతో ఇలా అంది, మహారాజా, ఈ కుండలో కూడా నాకు చోటు చాలట్లేదు, నేను దీనిలో ఉండలేకున్నాను, నేను నిన్ను శరణుదొచ్చుచున్నాను, కనుక నేను ఉండుటకు పెద్ద చోటును కల్పించుము అంది. తదాదాయ సా రాజ్ఞా క్షిప్త రాజన్ సరోవరే తదావృత్యాత్మనా సోయం మహామీనోన్యవర్ధత నైతన్మే స్వస్థయే రాజన్ ఉదకం సలిలోకస నిధేహి రక్షాయోగేన హృదే మామ విదాసిని ఇత్యుక్త సూనయన్ మత్స్యం తత్ర తత్రావిదాసిని జలాశయే సంమితం తం సముద్రే ప్రాక్షిపడ్డుషం క్షిప్యమానస్తమాహేదమిహ మాం మకరాదయః అదంత్యతి బలా వీరమాం నేహో స్రష్టుమర్హసి. రాజా, అంతటా సత్యవ్రతుడు ఆ చేపను తీసుకుని పోయి ఒక సరోవరం నందు ఉంచాడు. కానీ అది కొలది సమయంలోనే మహామత్స్యముగా మారి ఆ సరోవర జలములను ఆక్రమించి ఇలా అన్నది, రాజా, నేను జలములలో జీవించు ప్రాణిని, ఈ సరోవర జలములు కూడా నేను నివసించుటకు సరిపోవు, కనుక నా రక్షణ కొరకే నన్ను ఏదైనా ఒక అగాధమైన సరస్సులో ఉంచుము. ఆ చేప ఇలా పలుకగా సత్యవ్రతుడు జల సమృద్ధి గల వేరువేరు తటాకములు యందు ఆ చేపను వేయసాగాడు. కానీ ఎక్కడా కూడా అది ఉండుటకు తగినంత చోటు లభ్యం కాకపోయింది. అంతటా ఆ లీలామత్స్యమును సముద్రమునందు వదిలేశాడు. దానిని సత్యవ్రతుడు సముద్ర జలములలో వదులుచుండగా ఆ మత్స్యం అతనితో ఇలా అంది, మహావీరా, సముద్రంలో మిక్కిలి బలము గల మొసళ్ళు మొదలుగునవి ఉంటాయి, అవి నన్ను తినేస్తాయి, కనుక నన్ను సముద్ర జలములలో వదలకు. ఏవం విమోహితస్తేన వదతా వల్గు భారతీం తమాహకో భగవానస్మాన్ మత్స్యరూపేణ మోహయన్. ఆ మత్స్యము యొక్క మధురమైన పరుగులను విని సత్యవ్రత మహారాజు మోహమునకు వశుడయ్యాడు. అప్పుడు ఇలా అన్నాడు, మత్స్యరూపములో నన్ను మోహములో ఉంచిన ఎవరు నువ్వు? నీవు ఒకే దినములో 100 యోజనముల విస్తీర్ణము గల సరస్సును ఆక్రమించావు. నేను ఇంతవరకును ఇంతటి శక్తివంతమైన జలచరమును కనలేదు, వినలేదు. నైవం వీర్యో జలచరో దృష్టోస్మాభిశ్రుతోపి వా యో భవాన్ యోజన శతమగ్నాభివ్యానశేసరః నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోऽవ్యయః అనుగ్రహాయ భూతానాం ధత్సే రూపం జలౌకసాం. నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వర భక్తానాం న ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః జ్ఞాతుమిచ్ఛామ్యతో రూపం యదర్థం భవతాధృతం న తే రవిందాక్షపదోపసర్పణం వృషా భవే సర్వసుహృత్ప్రియాత్మనః యథేతరేషాం పృథగాత్మనాం సతాం నదీదృశో యద్వపురద్భుతం హినః. నీవు తప్పక సాక్షాత్తు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, శాశ్వతుడు అయిన శ్రీహరివే. జీవులను అనుగ్రహించుటకే నీవు ఇలా జలచర రూపము ధరించావు. పురుషోత్తమ, నీవు జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణుడు అయిన నారాయణుడు ప్రభువు, నీకు నమస్కారము. శరణాగతులమైన మా వంటి భక్తులకు నీవే ఆత్మవు, ఆశ్రయుడవు. నీ లీలావతారములన్నీను ప్రాణుల అభ్యుదయముల కొరకే సంభవిస్తాయి. అయినను నీవు ఈ మత్స్యరూపమును ఏ ఉద్దేశముతో ధరించావో నేను తెలుసుకొని కోరుచున్నాను ప్రభు. అరవిందాక్ష, దేహము మొదలగు అనాత్మ వస్తువులను తనవిగా భావించి అభిమానము గల సాంసారిక పురుషును ఆశ్రయించుట వ్యర్థము. నీ పాదములను శరణుజొచ్చుట ఎన్నడూ వ్యర్థము కాదు. ఏలయన నీవు అందరికీ అవ్యాజ కరుణామయుడవు, పరమ ప్రియతముడవు, ఆత్మవు. ఇప్పుడు నీవు ఈ రూపము ధరించి మాకు దర్శనమిచ్చుట ఎంతయు ఆశ్చర్యకరము. శ్రీ శుకవాచ. ఇది బ్రువాణం నృపతిం జగత్పతి సత్యవ్రతం మత్స్య వపూర్యుగక్షయే విహత్తు కామ ప్రళయాన్నవే బ్రవీత్ కీర్షురేకాంత జనప్రియం. శుక్రవారం నాడు పరీక్ష మహారాజా, జగన్నాథుడైన శ్రీహరి తన అనన్య భక్తుల ఎడ మిక్కిలి ప్రీతి గలవాడు, వారికి ప్రియమును హితమును చేకూర్చువాడు. కల్పాంతమున ప్రళయకాల సముద్రమందు విహరింపగోరుచుండెను. రాజర్షి అయిన సత్యవ్రతుని ప్రార్థనను ఆలకించి ఆ మత్స్య భగవానుడు అతనితో ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ. సప్తమే జతనాదూర్ధ్వమహన్యేతదరిందమా సప్తమే జతనాదూర్ధ్వమహన్యేతదరిందమా
నిమంచత్యప్యయాం బోధౌ త్రైలోక్యం భూర్భువాదికం త్రిలోక్యాం లీలమానాయాం సంవర్తాం భసి వై తదా ఉపస్థాస్యతి నౌః కాచిద్విశాలా త్వాం మయేరితా త్వం తావదోషధీః సర్వా బీజాన్యుచ్చావచాని చ సప్తర్షిభిః పరివృతः సర్వసత్వోపబృంహితः ఆరుహ్య బృహతీం నాభం విచరిష్యస్య విక్లవः ఏకార్ణవే నిరాలోకే ఋషీణామేవ వర్చసా దోధూయమానాం తాం నాభం సమీరేణ బలీయసా ఉపస్థితస్య మే శృంగే నిబధ్నీహి మహాహిన. భగవానుడిలా అన్నాడు, సత్యవ్రత, నేటి నుండి 7వ దినమున భూలోకము మొదలగు ముల్లోకములను ప్రళయకాల సముద్రమున మునిగిపోవును. ముల్లోకములను ప్రళయకాల జలముల యందు మగ్నమైపోవచుండగా నా ప్రేరణచే నీ యొద్దకు ఒక విశాలమైన నౌక రాగలదు. ఆ సమయమున నీవు సకల ప్రాణుల సూక్ష్మ శరీరములను వెంటబెట్టుకుని సప్తర్షులతో కూడి ఆ పడవను అధిరోహించాలి. సమస్త ధాన్యములను, ఔషధులను, బీజములను అందు చేర్చాలి. ఆ సమయమున ఆ నావకు అన్ని వైపులా మహాసాగర జలములే ఉంటాయి. ఏమాత్రమో వెలుతురుండదు. కేవలం ఋషుల యొక్క దివ్యకాంతుల సహాయమున ఎట్టి తడబాటు లేకుండా నీవు ఆ నావపైన ఎక్కి నలువైపులా విహరించుచుండాలి. ప్రచండ వాయువుల కారణంగా ఆ నావ ఇటునటు కదులుతూ ఉంటుంది. అప్పుడు నేను ఈ మత్స్యరూపమున అచ్చటికి వస్తాను. మీరు వాసుకి సర్పముతో ఆ నావను నా కొమ్మునకు కట్టాలి. అహం త్వాం ఋషిభిః సాకం సహ నావముదన్వతి వికర్షన్ విచరిష్యామి యావత్ బ్రాహ్మీ నిశా ప్రభో మదీయ మహిమానం చ పరబ్రహ్మేతి శబ్దితం వేశ్చస్య రుగృహీతం మే సంప్రశ్నైర్వివృతం హృది ఇత్తమాదిశ్య రాజానం హరిరంతరధీయత సోన్వైక్షతం కాలం యం ఋషికేశ ఆదిశతు ఆస్తీయ దర్భాన్ ప్రాక్కూలాన్ రాజర్షి ప్రాగదన్ముఖః నిశసాద హరేః పాదౌ చింతయన్మత్స్యరూపిణః. మహారాజా, బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయము ముగియునంత వరకు ఋషులతో సహా నిన్ను ఆ నావను లాగుచూ సముద్రమున విహరించదను. ఆ సమయమున నీ ప్రశ్నకు సమాధానంగా ఉపదేశం చేస్తాను. నా అనుగ్రహమున పరబ్రహ్మనైన నా యొక్క వాస్తవిక మహిమ నీ హృదయమునందు ప్రకటితమవుతుంది. దానిని నీవు చక్కగా అవగాహన చేసుకోగలవు. సత్యవ్రత మహారాజు ఇలా ఆదేశించి శ్రీహరి అంతర్ధానమయ్యాడు. భగవంతుడు ఆదేశించిన ఆ సమయం కొరకు సత్యవ్రతుడు నిరీక్షింపసాగాడు. సత్యవ్రతుడు దర్భల కొనలు తూర్పు దిశగా ఉన్నట్లు పరచి వాటిపై ఈశాన్య దిక్కునకు అభిముఖముగా కూర్చున్నాడు. మత్స్యరూపమున ఉన్న శ్రీహరి పాదమును ధ్యానించడం ప్రారంభించాడు. తదసముద్ర ఉద్వేర సర్వత ప్లావయన్ మహీన్వర్ధమానో మహామేఘైర్వర్షద్భిః సమదృశ్యత ధ్యాయన్ భగవదాదేశం దదృశే నావమాగతాం తమాతామారురోహ విప్రేంద్రైరాదాయౌషధి వీరుధ. ఇంతలో భగవానుడు పేర్కొనిన సమయం రానే వచ్చింది. సముద్రము తన చెలియగట్టలను దాటింది. ప్రళయకాలమునందలు భయంకర మేఘములు వర్షింపసాగాయి. చూచుచుండగానే భూమండలము అంతయు జలమయమైపోయింది. సత్యవ్రతుడు శ్రీహరి ఆజ్ఞను స్మరించుచుండగా ఒక నావ ఆయన యొద్దకు వచ్చుచుండుట గమనించాడు. అంతటా అతడు ధాన్యములను, ఔషధులను, బీజములను తీసుకుని సప్తఋషులతో కూడి ఆ నావలోనికి వచ్చాడు. తమూచుర్మునయః ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవం సవైన సంకటాదస్మాదవితాశం విధాస్యతి సోనుధ్యాతస్తతో రాజ్ఞా ప్రాదురాసీన్ మహార్ణవేక శృంగధరో మత్స్యో హైమో నియుతయో జనః నిబధ్యనావం తశృంగే యథోక్తో హరిణా పురా వరత్రేణాహినా తుష్టస్తుష్టావమధుసూదనం. సప్తర్షులు ప్రసన్నులై సత్యవ్రతునితో ఇలా అన్నారు, రాజా, నీవు శ్రీహరి భగవానుని ధ్యానింపుము. ఆయనయే మనలను ఈ సంకట స్థితి నుండి రక్షింపగలడు. మనకు శుభములు చేకూరును. వారి ఆజ్ఞానుసారము మహారాజు భగవానుని ధ్యానింపసాగాడు. అదే సమయమున శ్రీహరి ఒక మహామత్స్య రూపమున సముద్రమునందు ప్రకటితుడయ్యాడు. ఆ మత్స్య భగవానుని శరీరము 1,00,000 యోజనముల విస్తీర్ణము కలిగి బంగారము వలె మరయుచుండెను. ఆ మత్స్య శరీరమునకు ఒక గొప్ప కొమ్ము కూడా ఉన్నది. లోగడ భగవంతుడు ఆదేశించిన విధము సత్యవ్రతుడు వాసుకి సర్పమును త్రాడుగా చేసి నావను చేప కొమ్మునకు కట్టాడు. పిమ్మడ సంతోషంగా మధుసూదనుని ఇలా స్తుతించాడు. రాజోవాచ అనాజ్య విద్యోపహత ఆత్మ సంవిద
అనాజ్య విద్యోపహతాత్మ సంవిద తన్మూల సంసార పరిశ్రమాతురా యదృక్షయేహోపసృతాయమాప్నుయు విముక్తిదో నః పరమో గురుర్భవాన్ జనో బుధోయం నిజ కర్మ బంధన సుఖేక్షయా కర్మ సమీహతే సుఖం యత్సేవయా తాం విధునోత్యసన్మతిం గ్రంథిం సభింద్యాదృదయం సనో గురు యత్సేవయాగ్నేరివ రుద్రరోదనం పుమాన్ విజహ్యాన్మలమాత్మనస్తమః భజేత వర్ణం నిజమేష సోవ్యయో భూయా స ఈశ పరమో గురుర్గురో. రాజన్నాడు, ప్రభు, ఈ సంసారమున జీవుల ఆత్మ అనాది కాలము నుండి అజ్ఞానముచే కప్పబడి ఉన్నది. ఆ కారణముచే వారు పెక్కు సాంసారిక క్లేశములతో సతమతం అవుతూ ఉంటారు. అనాయాసముగా నీ అనుగ్రహమునకు పాత్రులైనప్పుడు వారు శరణు వేడి నిన్ను పొందుతున్నారు. వాస్తవముగా మమ్ములను ఈ బంధముల నుండి ముక్తులను చేసి మోక్షమును ప్రసాదించున్నట్టు పరమ గురువుడవు నీవే. ఈ జీవుడు అజ్ఞానియే తాను చేసుకుని కర్మలతోనే బాధపడుతూ ఉంటాడు, బంధింపబడుతూ ఉంటాడు. సుఖమును కోరు చూపెక్కు కర్మలను ఆచరించి ఇంకను దుఃఖములను మూట కట్టుకొనుచున్నాడు. నిన్ను సేవించుట ద్వారా అతని అజ్ఞానము తొలగిపోతుంది. అప్పుడే పరమగురుడు అయిన నీవు మా హృదయ గ్రంథిని ఛేదింపగలవు. అగ్నియందు తప్తమగుట వలన బంగారము, వెండి మొదలగు వాటిలోని మాలిన్యము తొలగిపోవును. అప్పుడు అది నిజస్వరూపముతో మెరిసిపోవును. అలాగే నీ సేవల ద్వారా జీవుని అంతఃకరణమునందల అజ్ఞానమును, మాలిన్యము తొలగిపోయి అతడు తన వాస్తవ రూపములో నిలుచును. సర్వశక్తిమంతుడవు, శాశ్వత ప్రభువుడవైన నీవే గురువులకు కూడా పరమ గురువుడవు. అందువలన మాకును గురుడవై జ్ఞానము ప్రసాదింపుము. నయత్ప్రసాదాయుధ భాగలేశం మన్యే చ దేవా గురవో జనా స్వయం కర్తుం సమేతాః ప్రభవంతి పుంసహతమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. అచక్షురం తస్య యథాగ్రణే కృతస్తథా జనస్య విదుషో బుధో గురుః తుమర్కదృక్సర్వదృశాం సమీక్షణో వృతో గురుర్నస్వగతిం బుభుత్సతాం జనో జనస్యాదిశతే సతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయం తమః త్వం తత్వవ్యయం జ్ఞానమమోఘమంజసా ప్రపద్యతే యేన జనో నిజం పదం త్వం సర్వలోకస్య సుహృత్ప్రియేశ్వరో హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్టసిద్ధిః తథాపి లోకో న భవంతమందధీః న్యజానాతి సంతం హృది బద్ధకామః తం త్వామహం దేవవరం వరేణ్యం ప్రపంచ ఈశం ప్రతిబోధనాయ చింద్యర్థదీపైర్భగవన్ వచోభిః గ్రంథీన్ హృదయాన్ వివృణుస్వమోకః. దేవతలు, గురువులు, ఇంకను లోకమునందలి ఇతర జనులు అందరూ కలిసి అయినను లేక ఎవరికి వారుగను కృప చూపినచో అది నీవు చూపే కృపలో 10,000 అంశములో ఒక అంశముతో కూడా సరిసమానంగా. నీవే సర్వశక్తిమంతుడవు కావున నిన్ను శరణు వేడుచున్నాను. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివారిని మార్గదర్శిగా చేసుకున్నట్లు అజ్ఞానులైన జీవులు మరొక అవివేకిని గురువుగా చేసుకుంటారు. నీవైతే సూర్యుని వలె స్వయం ప్రకాశకుడవు, సమస్త ఇంద్రియములకు ప్రేరకుడవు. ఆత్మతత్వమును తెలుసుకొనుగోరు మేము నిన్నే మా గురువుగా ఎన్నుకొనుచున్నాము. ఒక అజ్ఞాని ఇతర అజ్ఞానులకు జ్ఞానోపదేశము చేసినచో అది సంసార రూప ఘోర అంధకారములకే దారితీస్తుంది. కానీ నీవు శాశ్వతమైన అమోఘమైన జ్ఞానమును ఉపదేశిస్తావు. దానివలన మానవుడు అనాయాసంగా తన వాస్తవ స్వరూపమును పొందగలడు. నీవు సకల లోకములకు ప్రభువుడవు, హితమును కోరువాడవు, ప్రియతముడు అయిన ఆత్మవు. గురుడవైన నీ ద్వారా ప్రాప్తించు జ్ఞానము అభీష్ట సిద్ధి కూడా నీ స్వరూపమే. అయినను జనులు కోరికలు అనెడు బంధములలో చిక్కుకొని అందులవుతున్నారు. వారి హృదయములలోనే విరాజిల్లుచున్న నిన్ను తెలుసుకొనలేకున్నారు. ప్రభు, నీవు దేవతలకు కూడా ఆరాధ్యుడవు, పరమపూజ్యుడైన పరమేశ్వరుడవు. ఆత్మజ్ఞానమును పొందుటకై నేను నిన్ను శరణు వేడుచున్నాను. పరమాత్మతత్వమును ప్రకాశింపజేయు నీ వాణి ద్వారా నా హృదయమునందరి సాంసారిక బంధములను ఛేదించి నీ స్వరూపమున ప్రకాశింపజేయమని నా ప్రార్థన అన్నాడు. శ్రీ శుకౌవాచ. ఇత్యుక్తవంతం నృపతిం భగవానాదిపూరుషః మత్స్యరూపీ మహాంబోధో విహరం తత్వమబ్రవీత్ పురాణ సంహితాం దివ్యాం సాంఖ్యయోగ క్రియావతీం సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమశేషత. శుక్రవారం నాడు పరీక్షిత్ మహారాజా, సత్యవ్రత మహారాజు ఇలా ప్రార్థింపగా మత్స్యరూపధారి అయిన పురుషోత్తముడు ప్రళయ సముద్రమునందు విహరిస్తూ అతనికి ఆత్మతత్వమును ఉపదేశించాడు.
భగవంతుడు రాజర్షి అయిన సత్యవ్రతునకు తన స్వరూపం యొక్క సంపూర్ణ రహస్యాన్ని వర్ణించాడు. జ్ఞాన భక్తి కర్మయోగములచే పరిపూర్ణమైన ఆ దివ్య పురాణమును మత్స్య పురాణము అంటారు. అశ్రౌషీదృశిభిస్సాకమాత్మతత్వమ సంశయం నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనం అతీత ప్రళయాపాయ ఉత్థితాయ స వేధసే హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరి సతు సత్యవతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుతః విష్ణోః ప్రసాదాత్ కల్పేస్మిన్నాసీద్వైవస్వతో మనుః. సత్యవ్రతుడు మహర్షులతో కూడి నావయందు కూర్చునియే సంశయరహితుడై భగవంతుడు ఉపదేశించిన సనాతన బ్రహ్మస్వరూపమైన ఆత్మతత్వమును శ్రవణం చేశాడు. అనంతరము ప్రళయకాలము సమాప్తమయ్యింది. బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొన్నాడు. అప్పుడు శ్రీహరి హయగ్రీవాసురుని సంహరించి వాడు అపహరించిన వేదమును తీసుకొని వచ్చి బ్రహ్మదేవునకు అప్పగించాడు. భగవంతుని కృపచే సత్యవ్రతునకు జ్ఞాన విజ్ఞానములతో కూడిన ఆత్మజ్ఞానము ప్రాప్తించింది. అతడు ఈ కల్పమునందు వైవస్వతమనుగా ఖ్యాతికెక్కెను. విష్ణో ప్రసాదాత్ కల్పేస్మిన్నాసీద్వైవస్వతో మనుః సత్యవ్రతస్య రాజర్షేర్మాయామశ్చాన్గిణః సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్ అవతార హరేర్యోయం కీర్తయేదన్వహం నరః సంకల్పాస్తస్య సిద్ధ్యంతి స యాతి పరమాంగతిం ప్రళయపయసి ధాతుస్సుప్త శక్తేర్ముఖేభ్యః శృతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా ఇది చమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిల హేతుం జిహ్మమీనం నతోస్మి. శ్రీ మహావిష్ణువు తన యోగమాయచే మత్స్యావతారమును దాల్చి రాజర్షి అయిన సత్యవ్రతునకు ఆత్మజ్ఞానమును ఉపదేశించాడు. శ్రీహరికిని సత్యవ్రతునకును మధ్య జరిగిన సంవాదముల శ్రేష్టమైన ఈ వృత్తాంతమును వినినవారు సకల పాపముల నుండి ముక్తులవుతారు. భగవంతుని యొక్క ఈ మత్స్యావతార వృత్తాంతము ప్రతిదినము కీర్తించిన వారి సంకల్పములన్నీ నెరవేరుతాయి. వారు పరమపదము అంటే మోక్షం పొందుతారు. ప్రళయకాల సముద్రమునందు బ్రహ్మదేవుడు నిద్రించుచుండగా అతని సృష్టి శక్తి లుప్తమయ్యింది. అప్పుడు అతని ముఖం నుండి వెలువడిన వేదములను హయగ్రీవుడు అను దైత్యుడు అపహరించి పాతాళమునకు వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వారిని సంహరించి తిరిగి వేదములను బ్రహ్మదేవునకు అప్పగించాడు. అట్లే సత్యవ్రతునకు సప్తర్షులకు బ్రహ్మతత్వమును ఉపదేశించాడు. సకల జగత్తునకు శుభంకరుడైన మహామాయి అయిన మత్స్య భగవానునకు నేను నమస్కరిస్తున్నాను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్వింశోధ్యాయ. దీనితో అష్టమస్కంధం పూర్తవుతుంది. అష్టమస్కంధంలో మనం ఏం చెప్పుకున్నామండి ఒక్కసారి పునశ్చరణ చేద్దాం. మన్వంతరముల వర్ణనం, మొసలి గజేంద్రుని పట్టుకొనుట, గజేంద్రుడు భగవంతుని స్తుతించుట, ఆ ప్రభు అతనిని రక్షించుట, గజగ్రాహముల పూర్వజన్మ వృత్తాంతములు వాటి ఉద్ధారము, దేవతలు బ్రహ్మదేవుని కడకు వెళ్ళుట, బ్రహ్మదేవుడు శ్రీహరిని స్తుతించుట, దేవతలు దైత్యులు కలిసి క్షీరసాగర మథనమునికై ఉద్యమించుట, సముద్ర మథనము, పరమశివుడు విషమును భక్షించి సురాసురులను కాపాడుట, సముద్రము నుండి అమృతము ఉద్భవించుట, శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించుట, మోహిని రూపమును దాల్చిన శ్రీహరి అమృతమును పంచుట, దేవాసుర సంగ్రామము సమాప్తమగుట, శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని రూపమును చూచి పరమశివుడు మోహితుడవడం, రాబోవు 7 మన్వంతరముల వర్ణనము, మనువులు ఆచరించిన వేర్వేరు కర్మలు, బలిచక్రవర్తి స్వర్గమును జయించుట, పయోవ్రతమును ఆచరింపుమని కశ్యప మహర్షి అదితికి ఉపదేశించుట, భగవంతుడు ప్రత్యక్షమై అదితికి వరమును ప్రసాదించుట, శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించుట, బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాల యందు ప్రవేశించుట, వామన భగవానుడు బలిచక్రవర్తితో 3 అడుగుల నేలను యాచించుట, బలి ఆయనకు వాగ్దానమిచ్చుట, శుక్రాచార్యుడు అడ్డగించుట, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాశములచే బంధించుట, బలిచక్రవర్తి భగవంతుని స్తుతించుట, భగవంతుడు ఆయన ఎడ ప్రసన్నుడవుట, బలిచక్రవర్తి బంధ విముక్తుడవుట, సుతలలోకమునకు వెళ్ళుట, భగవానుని మత్స్యావతార వృత్తాంతము. ఇవన్నీ 24 అధ్యాయాలు. ఈ అష్టమస్కంధం పారాయణ చాలా గొప్పదండి. ఎవరికైనా జన్మాంతరాల సమస్యలు, జెనెటిక్ ప్రాబ్లమ్స్, అనారోగ్యం, తాత ముత్తాతల నుంచి వస్తున్న అనారోగ్యాలు ఉంటాయి, కొన్ని ఆశ్రితగాదాలు, శత్రుబాధలు,
అప్పుల బాధలు, అలాగే కీచులాటలు, తగువులు, ఇలాగా ఏది తలపెట్టినా కలిసి రాకపోవడం లాంటివి ఉన్న వాళ్ళకి ఈ అష్టమ స్కంధం పారాయణ చేయడం వల్ల చక్కని లాభాలు ఉంటాయి. త్వరలోనే మనం 9వ స్కంధంలోకి ప్రవేశిద్దాం. ఈశ్వరోప్యభవద్భిక్షుర్వామనోపి త్రివిక్రమైః ఈశ్వరోప్యభవద్భిక్షుర్వామనోపి త్రివిక్రమైః త్రీన్ లోకాన్ క్రాంతవాన్ యో వై స కృష్ణః కురుతాత్ కృపాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.